కరీంనగర్లోని ప్రభుత్వ ఎస్ఆర్ఆర్ డిగ్రీ కళాశాల మైదానంలో రేపు నిర్వహించే బీఆర్ఎస్ కథనపేరి బహిరంగ సభకు పార్టీ నాయకులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సభకు కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. 2024 పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలోనే మొదటిసారిగా బీఆర్ఎస్ పార్టీ కరీంనగర్లో బహిరంగ సభ పెడుతోంది. ఇప్పటికే కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థిగా వినోద్ కుమార్ ను ప్రకటించారు. ఈ సభకు లక్షలకు మందికి పైగా జన సమీకరణ చేసే విధంగా నాయకులు కసరత్తు చేస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ సీటును కైవసం చేసుకునే దిశగా బీఆర్ఎస్ ప్రణాళికలు రచిస్తోంది. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న సందర్భంలో కరీంనగర్ నగరంలో రేపు అంటే మంగళవారం మార్చి 12 నాడు కరీంనగర్ నగరంలో ఉన్నటువంటి ఎస్ఆర్ఆర్ కళాశాల మైదానంలో ఒక గొప్ప బహిరంగ సభ. ఈ సభలో తెలంగాణ ఉద్యమ నేత, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన నేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి అయినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మరి హాజరై ప్రసంగించబోతున్నారు. ఈ సభలో మరి పార్లమెంట్ ఎన్నికల సందర్భంలో తెలంగాణ ఉద్యమ నాయకులు, తెలంగాణ రాష్ట్ర సమితి, గులాబీ జెండా ఎంపీలు పార్లమెంట్లో ఉండాలి. ఢిల్లీలో బీజేపీ, హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ పరిపాలిస్తున్నటువంటి ఈ సందర్భంలో మీ అవసరం ఏంది అని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు. ఇదే సమయంలో పార్లమెంట్లో తెలంగాణ గొంతు ఉండాలి. తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం ఈ జాతీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తెలంగాణ అంశం పట్ల మొదటి నుండి కూడా ఒకే వైఖరి లేదు. సందర్భోచితంగా ప్రవర్తించినటువంటి పార్టీలు ఈ రెండు పార్టీలు. కాబట్టి నా దృష్టిలో, మా పార్టీ దృష్టిలో తెలంగాణ గొంతు పార్లమెంట్లో ఉండవలసిన